మెగా డిఎస్సి ద్వారా 11,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తండాలు గూడాల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం 2,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు సీఎం. రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా ఈ 80,000 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు, కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా శాలరీస్ మీదనే పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసే దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది. అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 11,000 పైచిలకు ఖాళీలుగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు గూడాలలో తండాలలో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో వచ్చినెంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నిటిని కూడా పునర్నిర్మించాలి, మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా